విభజనకు ఎవరు కారణం, ఎవరు ఆద్యులు, ఎవరు అజ్వం పోశారు, ఎవరు శ్రీకారం చుట్టారు అన్నది చాలా ఘాటుగా మేము చెప్పాల్సినటువంటి సత్యాలు ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. ఆ రకంగా మేము ఈ యొక్క ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. పైపెచ్చు విభజన అనివార్యమై విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ మూలంగా రేపు భవిష్యత్తులో సీమాంధ్ర ఇది ఒక నవ్యాంధ్రప్రదేశ్గా అద్భుతమైనటువంటి అభివృద్ధిలో అగ్రగామిగా భారతదేశంలోనే చోటు చేస్తున్న విధంగా ఏ రకంగా రూపాంతరం చెందుతుంది అని వచ్చేటువంటి అవకాశాలు ఏవేమి ప్రోత్సాహకాలు వస్తున్నాయి, ఏవేమి హోదాలు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. సినిమా నటుడుగా ఏంటని అడిగేది ఏంటి అడిగేది ప్రొఫెషన్ వేరు. మీ ఇంట్లో మీ తమ్ముడు వేరే పార్టీ, మీరు వేరే పార్టీలో ఉంటే కనుక మీరు మీ తమ్ముడికి కలిసి భోంచేయరా, మీ తమ్ముడితో మీరు పండుగలు జరుపుకోరా, ఏంటి అర్థం లేకుండా. రాజకీయం వేరు. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఎంతో మంది బంధుత్వం ఉన్నవాళ్ళు తల్లి ఒక పార్టీలో, మాధవరావు సింధియా తల్లి ఒక పార్టీలో, కొడుకు ఒక పార్టీలో ఉండేవారు.